తెలంగాణ ప్రజలు స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు, అందులో సందేహమే లేదు. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతుంటారు. ఇంతకుముందు కూడా మోసపోయారు, ఇప్పుడు కూడా మోసపోతున్నారు కూడా. అయితే ఏదేమైనప్పటికీ ఒక విషయం ఏంటంటే, తీహార్ జైలక్క ఒక పార్టీ పెడతానని ఊరిస్తుంది. ఇక ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆ జైలక్క ఎంత సొమ్ము చేసుకుంటుందో ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ పెడుతున్నా అని ఊరించుట్లో ఇక మనం ఏం చేస్తామంటే, అరే నిజంగా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందేమో, నాకు ఎంపీ టికెట్ ఇస్తేమో, నాకు జెడ్పీటీసీ ఇస్తుందేమో, నాకు ఎంపీటీసీ టికెట్ ఇస్తుందేమో, నన్ను పెద్ద లీడర్గా చేస్తా అనుకొని ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్న భూములు అమ్ముకుంటాం, ప్లాట్లు అమ్ముకుంటాం, బంగారం అమ్ముకుంటాం, ఇక కుటుంబాన్ని బజారు పాలు చేస్తాం. ఇక ఇదే మనం, ఎందుకంటే అమాయకులం, మనం అందరినీ గుడ్డిగా నమ్ముతాం, ఏదో ఒకటి అయిపోతాం అనే ఆలోచనతో మొత్తం అమ్ముకుంటాం. ఇక చివరికి ఇక మనం రోడ్ల పాలవుతాం. కాబట్టి అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, ఇక ఈ జైలక్క పార్టీ పెడతాందో లేదో కానీ ఎంత సొమ్ము చేసుకుంటుందో అనేది బాగా ఆలోచించాలి. అందులో మనం మోసపోకుండా ఉంటే చాలా మంచిది. కాబట్టి తీహార్ జైలక్కతోటి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది.